హలో గైస్, హౌ ఆర్ యూ? దిస్ అజయ్ కుమార్. మీరు చూస్తున్నారు ది ఎక్స్పర్ట్ యూట్యూబ్ ఛానల్. గైస్, ఇవాళ వీడియోలో మీకు ప్రీమియర్ కంపోజర్ గురించి మీకు ఇంతకుముందు వీడియోలో చెప్పాను. సో అది మీకు ఫ్రీగా అయితే అవైలబుల్ ఉంటుంది. దానికి సంబంధించిన వీడియో ఎవరైనా చూడనట్లయితే కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది, పైన కాస్ట్లో వదిలేస్తాను, ఒకసారి చెక్ చేసుకోండి. అలానే ఈ వీడియోలో మీకు ఆల్రెడీ తమిళలో చూసే ఉంటారు, ఏ జ్యూస్ సంబంధించి కొన్ని ఎలిమెంట్స్ అనేది మీకు ఫ్రీగా అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు మీ ప్రీమియర్ ప్రోలో. సో ప్రీమియర్ కంపోజర్ ఎలా ఉంటుందో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇది కూడా అలానే ఉంటుంది. మనకి ఇందులో మోషన్ గ్రాఫిక్స్ ఉంటాయి, ఎస్ఎఫ్ఎక్స్ ఉంటుంది, ఇంకా విఎఫ్ఎక్స్ సంబంధించిన అసెట్స్ ఉంటాయి, ఇంకా చాలా అయితే అవైలబుల్ ఉంటాయి. ఇది మీకు ఫ్రీగా అయితే అవైలబుల్ ఉంటుంది. దానికి సంబంధించిన లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. దాన్ని క్లిక్ చేసుకొని డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోండి. సో దాని తర్వాత అవి మనకి ఎలా ఉపయోగపడతాయి, దానికి సంబంధించిన ప్రతి ఒక్క విషయం అనేది ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో గైస్, ఫస్ట్ నుంచి ఎండ్ వరకు స్కిప్ చేయకుండా అయితే చూడండి, మీకు క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. ఇంకోటి, ఈ వీడియోకి తప్పకుండా లైక్ చేసుకోండి. లైక్ చేసుకుంటే నాకు కొద్దిగా బూస్ట్ వస్తుంది. నెక్స్ట్ వచ్చే వీడియోలో మీకు మంచి మంచి కంటెంట్ ఉన్న వీడియోస్ అయితే తీసుకొస్తూ ఉంటాను. సో వెంటనే వెళ్ళి లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి వాళ్ళకి అయితే షేర్ చేయండి. అండ్ ఇంకా ప్రీమియర్ ప్రో సంబంధించిన ట్యూటోరియల్స్ అయితే నా ఛానల్లో ఉంటాయి. ప్లేలిస్ట్ అయితే పైన కార్డ్స్ వదిలేస్తాను. అలానే డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇవ్వడం జరిగింది. సో క్లిక్ చేసి ఓపెన్ చేసి చూడండి, మీకు మొత్తం ఇన్ఫర్మేషన్ అనేది ఆ వీడియోస్ అయితే ఉంటాయి. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. లెట్స్ బిగిన్ వీడియో. గైస్, డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఉంటుంది, ఒకసారి ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్నాక మీకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా వస్తుంది. సో ఇక్కడ డౌన్లోడ్ ఫర్ విండోస్ అని కనిపిస్తుంది కదా, మీరు క్లిక్ చేసుకున్నట్లయితే మీకు డౌన్లోడ్ అయిపోతుంది. డౌన్లోడ్ అయిన ఫైల్ని మనం ఎక్స్ట్రాక్ట్ చేసుకొని రైట్ క్లిక్ ఇచ్చి ఇన్స్టాల్ చేసుకోవడమే. సో ఇక్కడ యాక్సెప్ట్ అండ్ ఇన్స్టాల్ మీద క్లిక్ చేయండి. మనకు ఇన్స్టాలేషన్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. ఓకే, ఇన్స్టాల్ అయిపోయింది. ఇప్పుడు మనం ప్రీమియర్ ప్రో అయితే ఓపెన్ చేసుకుందాం. అన్నీ క్లోజ్ చేసేద్దాం. జస్ట్ ఓపెన్ ప్రీమియర్ ప్రో. ఓకే గైస్, ఇక్కడ ప్రాజెక్ట్ అయితే ఏదైనా ఓపెన్ చేద్దాం. ఇది వండర్షేడ్ ఫిల్మోరా యొక్క ప్రాజెక్ట్ అనమాట. సో ఎడిటింగ్ అయితే అయిపోయింది, మీకు త్వరలో అయితే వీడియో వస్తుంది. ఇక్కడ చూడొచ్చు, మనకు ప్రీమియర్ ప్రో ఓపెన్ చేయగానే మనకి ఇక్కడ ఏఐ జ్యూస్ ప్యాక్ మేనేజర్ 4 అని చెప్పి కనిపిస్తుంది. సో లోడింగ్ అయితే అవుతుందో చూద్దాం మనకి ఇందులో ఏమేమి వస్తాయో. ఒకవేళ మీకు ఇలా లోడింగ్ రాకపోతే విండోస్లోకి వెళ్ళేసి ఇక్కడ ఎక్స్టెన్షన్స్లో ఏఐ జ్యూస్ ప్యాక్ మేనేజర్ 4 అని చెప్పి కనిపిస్తూ ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేసుకోండి. ఓకే, ఇక్కడ మనకు ఓపెన్ అయిపోయింది. ఇప్పుడు మనం ఇక్కడ ఏఐ జ్యూస్ ప్యాక్ మేనేజర్ 4 కనిపిస్తుంది కదా, ఈ టెక్స్ట్ మీద హోల్డ్ చేసి పట్టుకొని ఇక్కడ మనకు నచ్చిన చోట అయితే ప్యానల్ అనేది సెట్ చేసుకోవచ్చు. సో సెట్ అయితే అయిపోయింది. ఇక్కడ చూడొచ్చు, మనకు స్టార్టర్ ప్యాక్ అయితే కనిపిస్తుంది. ఈ స్టార్టర్ ప్యాక్ అనేది మనం యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకు ఫ్రీ అని కనిపిస్తుంది కదా, సో తర్వాత స్టోర్ అని కనిపిస్తుంది. ఈ స్టోర్లో వచ్చేసి మనము డౌన్లోడ్ అయితే చేసుకోవాలి, అంటే మనం పర్చేస్ అయితే చేయాలన్నమాట. పర్చేస్ చేస్తే మనకు ఇవన్నీ యూజ్ చేసుకోవచ్చు. మనకు ఫ్రీ అయితే ఉంటాయి. ఇక్కడ ఫ్రీ మీద క్లిక్ చేసినట్టయితే ఇక్కడ మనకు స్లైడ్స్ ఉంటాయి. ఆ తర్వాత డివైజెస్ అయితే ఉంటాయి, అంటే మొబైల్స్, మనకు ఆబ్జెక్ట్స్ అయితే ఉంటాయి అన్నమాట. సో వాటిని అయితే యూజ్ చేసుకోవచ్చు. తర్వాత స్టార్టర్ ప్యాక్ అయితే ఉంటుంది, సౌండ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, స్టార్టర్ ప్యాక్ విఎఫ్ఎక్స్ ఉంటుంది, ఇంకా ఫ్రీ మజిల్, అలానే ఫ్రీ లెన్స్ టెక్స్చర్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ మనకు మెయిన్ యూజ్ అయ్యేటి స్టార్టర్ ప్యాక్ అనమాట. సో దీని అయితే డౌన్లోడ్ చేస్తున్నాను. నేను అన్నీ డౌన్లోడ్ చేస్తున్నాను. ఇందులో మనకి ఏమేమి వస్తాయో ఒకసారి చూద్దాం. ఓకే గైస్, అన్ని డౌన్లోడ్స్ అయితే అయిపోయినాయి. ఫస్ట్ మనం స్లైడ్స్ చూద్దాం. ఇక్కడ చూడొచ్చు, మనకు స్లైడ్స్ అయితే ఉన్నాయి. ఈ స్లైడ్స్ మనకు ఒక ట్రాన్సిషన్స్ లాగా యూజ్ అవుతాయి అనమాట మన వీడియోస్కి. తర్వాత పిక్సెల్ వైప్ అయితే ఉంది, తర్వాత రౌండ్ డాట్ ఉంది, ఆ తర్వాత సింపుల్ లైన్ అయితే ఉంది. ఇవన్నీ మన వీడియోస్కి అయితే మనం సెట్ చేసుకోవచ్చు. సో ఇంపోర్ట్ అయితే అయ్యింది. ఇక్కడ ఏంటంటే ఏదైనా మన ఇమేజ్ అనేది మనం రీప్లేస్ చేసుకోవాలి. లైక్ నేను ఇది ఇంపోర్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ చూడొచ్చు, ఇప్పుడు జూమ్ అయితే చేస్తాం. సో ఈ విధంగా మనకు ఏదైనా స్లైడ్స్ రావాలనుకుంటే సెట్ చేసుకోవచ్చు. ఏదైనా ఇమేజ్ కానీ వీడియో కానీ మనం సెట్ చేసుకోవచ్చు. ఓకే, ఈ విధంగా మనకు స్లైడ్స్ అయితే ఉపయోగపడతాయి. మనకు చాలా అయితే చూడడానికి కనిపిస్తున్నాయి. తర్వాత మనం చూసుకున్నట్లయితే హోమ్లోకి వెళ్దాం. ఇక్కడ హోమ్ బటన్ కనిపిస్తుంది, హోమ్లోకి వెళ్ళిపోవచ్చు మనం దీని మీద క్లిక్ చేస్తే. తర్వాత ఇక్కడ మనకు 2.5T డివైజెస్ కలెక్షన్ అయితే కనిపిస్తుంది. దీన్ని మేము ఓపెన్ చేస్తే మీకు ఇక్కడ చూడొచ్చు, మనకు ఇవన్నీ మనకు చాలా బాగా ఉపయోగపడతాయి. ఇక్కడ ఏదైనా మన ఇమేజెస్ కానీ స్క్రీన్ రికార్డ్ కానీ ఇక్కడ సెట్ చేసుకొని మనం యూజ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత మనకు హోమ్లోకి వెళ్ళినట్లయితే ఇక్కడ స్టార్టర్ ప్యాక్ అయితే కనిపిస్తుంది. ఇది ఓపెన్ చేస్తే మనకు ట్రాన్సిషన్స్ కనిపిస్తున్నాయి. ఓకే, ఇవన్నీ మనకు ట్రాన్సిషన్స్ అనమాట. తర్వాత ఇవన్నీ ఇంటరాక్షన్స్. సో మనం ఏదైనా ఒక వీడియోని, షార్ట్స్ని, రీల్స్ని చేస్తూ ఉంటాం కదా, సో అది మంచి లుక్ రావాలంటే ఈ ఎలిమెంట్స్ అనేవి, హ్యూడ్ ఎలిమెంట్స్ అనేవి మనం యూజ్ చేసుకోవచ్చు. చూడొచ్చు, ఇవన్నీ మనం యూజ్ చేయొచ్చు. మనకు చాలా అయితే చూడడానికి కనిపిస్తూ ఉంటాయి. సో ట్రాన్సిషన్స్ కనిపిస్తున్నాయి, టైటిల్స్ కనిపిస్తున్నాయి, ఇంకా వింటేజ్ ఎఫెక్ట్స్ కనిపిస్తూ ఉన్నాయి. తర్వాత ఫోటో గ్రిడ్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇలా మోషన్ గ్రాఫిక్స్ అనేవి మనకు చాలా అయితే చూడడానికి ఉంటాయి. ఇవన్నీ మనం ఫ్రీగా అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు తర్వాత హోమ్లోకి వెళ్ళినట్లయితే ఇక్కడ సౌండ్ ఎఫెక్ట్స్ ఫ్రీ అని కనిపిస్తుంది కదా, మీరు క్లిక్ చేసుకోండి. ఇక్కడ మీకు చాలా అయితే ఉంటాయి సౌండ్ ఎఫెక్ట్స్, చూసారు కదా. సుమారు మనకు 100 పైన అయితే ఉన్నాయి చూడడానికి. ఇక్కడ 100+ సౌండ్ ఎఫెక్ట్స్ అయితే మనకు చూడడానికి ఉంటాయి. ఇవన్నీ మన వీడియోస్లో అయితే యూజ్ చేసుకోవచ్చు.
తర్వాత చూసుకున్నట్లయితే మనకు స్టార్టర్ ప్యాక్ విఎఫ్ఎక్స్ అయితే కనిపిస్తుంది. ఇవన్నీ మనం సో ఇక్కడ బుల్లెట్స్, సో ఇక్కడ మనకు బ్లడ్ ఓవర్లేస్ కనిపిస్తున్నాయి, బుల్లెట్ ఓవర్లేస్ కనిపిస్తున్నాయి లైక్ ఫైర్, ఆ తర్వాత రైన్, ఆ తర్వాత డస్ట్ పార్టికల్స్ అయితే కనిపిస్తున్నాయి. అలానే ఇక్కడ మనకు షాక్ వేవ్స్ అయితే కనిపిస్తున్నాయి ఎనర్జీకి సంబంధించి. తర్వాత ఫోర్గన్ స్టీమ్ అంటే ఫాగ్ అయితే కనిపిస్తూ ఉంది. ఆ తర్వాత ఇక్కడ మనకు గ్యాస్ ఎక్స్ప్లోషన్ కనిపిస్తుంది. ఇవన్నీ మనం ఫ్రీగా అయితే యూజ్ చేసుకోవచ్చు మన వీడియోస్లో. ఓకే, ఇప్పుడు మనం హోమ్లోకి వెళ్దాం. ఇక్కడ ఫ్రీ మజిల్ ఫ్లాషెస్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. చూసారు కదా, ఏదన్నా మనకు ఇంపాక్ట్ అయినప్పుడు అక్కడ మనకు ఫాగ్ అనేది లేదా డస్ట్ అనేది ఏర్పడుతూ ఉంటుంది కదా, వాటికి సంబంధించిన ఓవర్లేస్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇవి కూడా మన వీడియోస్లో అయితే యూజ్ చేసుకోవచ్చు. మనకి ఇక్కడ 100+ అయితే ఉన్నాయి. ఇవన్నీ మనం యూజ్ చేసుకోవచ్చు. లైక్ బుల్లెట్ ఇంపాక్ట్స్ కానీ, మజిల్ ఫ్లాషెస్ కానీ, మజిల్ స్మోక్ కానీ, షెల్ క్యాసింగ్స్ కానీ, ట్రాకర్ రౌండ్స్, ఇవన్నీ మనం యూజ్ చేసుకోవచ్చు. ఏదైనా మీరు యాక్షన్ ఫిల్మ్ తీస్తున్నట్లయితే ఇవన్నీ మనం ఫ్రీగా అయితే యూజ్ చేసుకోవచ్చు ఓవర్లేస్ అనేవి. తర్వాత హోమ్లోకి వెళ్దాం. ఇక్కడ చూడొచ్చు మనకు ఫ్రీ లెన్స్ టెక్స్చర్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇవి మన వీడియోస్లో యాడ్ చేసుకోవచ్చు. లైక్ ఒకటి ఇంపోర్ట్ చేసుకొని చూపిస్తాను మీకు. డౌన్లోడ్ అయితే అవుతుంది. చూసారు కదా, ఈ విధంగా మనకు లెన్స్ ఫ్లేర్లు అయితే యూజ్ చేసుకోవచ్చు మన వీడియోస్లో. మనకు టోటల్ 8 అయితే కనిపిస్తున్నాయి. ఇవి సరిపోతాయి మనకి. లేదు మాకు ఎక్స్ట్రా కావాలి అనుకుంటే మీరు ఇక్కడ కిందకు వచ్చినట్లయితే స్టోర్ కనిపిస్తుంది కదా, స్టోర్లో మనకు చాలా అయితే చూడడానికి ఉంటాయి. ఇవన్నీ మనం పర్చేస్ చేసి యూజ్ చేసుకోవాలి. మనకు ప్రొఫెషనల్ లెవెల్లో అయితే ఉంటాయి అన్నమాట. మూవీ ఎఫెక్ట్స్ అయితే ఇందులో చూడడానికి అయితే ఉంటాయి. ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే మీరు పర్చేస్ అయితే చేయొచ్చు. నేను పర్చేస్ అయితే చేయలేదు, సో నాకు ఈ ఫ్రీ ఎఫెక్ట్స్ సరిపోతాయి. మీకు కూడా ఇవి సరిపోతాయి. ఒకసారి యూజ్ చేయండి, మీకు చాలా బాగా యూజ్ అవుతాయి అన్నమాట మీ వీడియోస్లో ఇవి. సో గైస్, చూసారు కదా, వీడియో మీకు ఎట్లా అనిపించింది కింద కామెంట్స్లో తెలియజేయండి. అండ్ ఈ వీడియో ఖచ్చితంగా లైక్ చేసుకోండి. అలానే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి వాళ్ళకి కూడా షేర్ చేయండి. ఈ వీడియో మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. సో ముందు మీకు మంచి కంటెంట్ ఉన్న వీడియోస్ తీసుకొస్తూ ఉంటాను. సో తప్పకుండా మా ఛానల్ ఫాలో అవుతానండి. ఇక నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతకు థాంక్స్ ఫర్ వాచింగ్. బై బై. జై హింద్.